ప్రస్తుతం ఇంగ్లాండ్లో కౌంటీ మ్యాచ్లో ఆడుతున్న తిలక్ వర్మకు మరో గొప్ప అవకాశం లభించింది. త్వరలో జరగబోయే దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ జట్టుకు నాయకుడిగా వ్యవహరించే అవకాశం లభించింది. దీంతో ఇప్పుడు మరో బాధ్యత అతడి మీద పడింది. కాగా ఇప్పటికే టీమిండియా టీ20 జట్టులో రెగ్యులర్ ప్లేయర్గా ఉన్న తిలక్ ఈసారి దులీప్ ట్రోఫీలో నాయకుడిగా మంచి ఫలితాలు అందుకుంటే త్వరలోనే టీమిండియా టెస్ట్ జట్టులో కూడా కనపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇంగ్లాండ్లో జరుగుతున్న కౌంటీ మ్యాచ్ల్లో హంషైర్ తరపున తిలక్ వర్మ ఆడుతున్నాడు. ఇప్పటికే 2 సెంచరీలు చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. అంతేకాదు ఆడిన 4 ఇన్నింగ్స్లలో 2 సెంచరీలు సహా మొత్తం 315 పరుగులు చేశాడు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో టీమిండియా టెస్ట్ జట్టులో చోటు సంపాదించడమే నా ముందు ఉన్న లక్ష్యమని చెప్పుకొచ్చాడు. అయితే త్వరలో జరగబోయే దులీప్ ట్రోఫీలో కూడా రాణించి సుదీర్ఘ ఫార్మాట్కు సెలెక్టర్ల కళ్ళలో పడాలని చూస్తున్నాడు. ఇక తిలక్ తో పాటు కేరళ బ్యాటర్ మహమ్మద్ అజారుద్దీన్ ఈ సౌత్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు. ఇక ఈ జట్టులో అనుభవజ్ఞులైన ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. కాగా వచ్చే నెల 28 ప్రారంభం కానున్న ఈ దులీప్ ట్రోఫీ మ్యాచ్లన్నీ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరగనున్నాయి. ఇప్పటి వరకు బ్యాటర్ గా అలరించిన తిలక్ వర్మ కెప్టెన్ గా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.